కొన్ని సీజన్స్ ఉంటాయండి, ఇంక ఎడతెరిపి లేకుండా వర్షంలాగా ఉంటుంది శ్రమలు. ఒక దాని తర్వాత ఒకటి అయిపోయింది అనగానే ఇంకోటి రెడీగా ఉంటుంది. ఇంక నాకు ఈ జీవితానికి ఈ శ్రమల నుండి విడుదల లేదా అనిపిస్తుంది. ఇశ్రాయేలీలను బహుగా శ్రమ పడతా ఉంటే ఎంతగా శ్రమ పెడుతున్నారో అంతగా ప్రబలిపోతా ఉన్నారంట. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. యు నో సంథింగ్, శ్రమలలో నువ్వు దేవుణ్ణి ఎంత గట్టిగా పట్టుకుంటావో, శ్రమలు ఎంతగా విస్తరిస్తాయో అంతగా నువ్వు ప్రబలేటట్లుగా, నువ్వు అభివృద్ధి పొందేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. యు నో దాట్. గ్రద్దకుండే లక్షణం అదే అండి. తుఫాన్ గాలి కోసం ఎదురు చూస్తూ ఉంటుందంట. ఎందుకంటే ఆ గాలి రాగానే మిగతా పక్షులన్నీ గూళ్ళకి వెళ్ళిపోతే గ్రద్ద మాత్రం ఆ గాలిని ఉపయోగించుకొని అలా రెక్కలు చాప పైకి వెళ్ళిపోతుందంట. విశ్వాస జీవితంలో కూడా శ్రమలనే తుఫాన్ గాలులు వస్తూ ఉంటే గూళ్ళోకి వెళ్ళడం కాదు, పైకి ఎగరాలి దేవుని కోసం. హల్లెలూయా. సోర్ అబౌవ్ ద ప్రాబ్లమ్స్. ఆ మబ్బుల పైన గ్రద్దెగిరినట్లు నీ సమస్యలను అధిగమించి దేవుని శక్తితో నువ్వు ముందుకు సాగు. దేవుడు నిన్ను నడిపించే దేవుడు.